అందరికీ నమస్కారం. మంత్రానికి ఒక శక్తి ఉంటుంది. దానినే శబ్దశక్తి అంటారు. వీటిని కొంతమంది నమ్మరు. దీనికి చక్కని ఉదాహరణ. ఒక మహానుభావుడు మత సంబంధమైన విషయాలను ఉపన్యసిస్తూ, నిరంతరం మంత్రజపం చేస్తే కొన్ని సంవత్సరాలలో పరిశుద్ధ మానసాన్ని పెంపొందించుకొని తద్వారా భగవత్ సాక్షాత్కారం పొందుతారు అని చెప్పాడు. ఇది విని సభలోని ఒక శ్రోత లేచి, స్వామి, నాకు ఈ మంత్రాల మీద నమ్మకం లేదు. మంత్రం అంటే కేవలం ఒక శబ్దమే కదా. అలాంటప్పుడు జపించిన వానికి చిత్తశుద్ధిని కలిగించడం కానీ, భగవద్ దర్శనం కలగడం కానీ ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు. ఇది విని ఆ మతోపన్యాసకుడు, అరే, నీకు మంత్రమే తెలీదా? నీ వంటి మూర్ఖుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు అని అన్నాడు. తనను మూర్ఖుడని నిండు సభలో అన్నందువల్ల అతడు చాలా సిగ్గుపడ్డాడు. సిగ్గుతో ఆ శ్రోత ముఖమంతా కందగడ్డలాగా ఎర్రబడిపోయింది. లోపల కోపంతో ఉడికిపోతున్నాడు. శరీరం అంతా వణికిపోతున్నది. అది చూచిన ఆ మహానుభావుడైన ఆ వక్త, నీకు శబ్దశక్తి మీద నమ్మకం లేదు కదా. మూర్ఖుడు అన్న 3 అక్షరాల మాట వినగానే దాని ప్రభావం నీ మీద ఎలా ప్రసరించిందో కనిపిస్తున్నది కదా. అయినప్పుడు మంత్రానికి శక్తి లేదని ఎలా చెప్తావు అని అడిగాడు. హిందూ మత ప్రకారం మంత్రం అంటే ఒక ప్రత్యేకమైన శబ్దం తప్ప మామూలు మాట కాదు. శబ్దం భగవత్పరమైనది కనుక అది పవిత్రమైనది, శుభప్రదమైనది. అలాంటి మంత్రాన్ని నిత్యము శ్రద్ధాభక్తులతో జపిస్తే ఆత్మవికాసం కలుగుతుంది. శుభం భూయాత్.